ఓం శ్రీమాత్రి నమః. నమస్తే అండి అందరికీ. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ వ్యక్తి మనసులో ఏముంది, అసలు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ కావచ్చు, నార్మల్ జనరల్ ఫీలింగ్స్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే వాళ్ళ మైండ్లో వేరే ఏదైనా రన్ అవుతుందా, వాళ్ళ మనసులో ఏముంది, అసలు దేని గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు అనేది ఈరోజు టాపిక్ చూద్దాము. సో ఇది జనరల్ రీడింగు, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. మీకు కనెక్ట్ కావాలని మనసులో అనుకోండి, రెజినేట్ కావాలని అనుకోండి. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి మనసులో. సో చూద్దాము. ఇది టైమ్లెస్ రీడింగు, ఎప్పుడైనా మీకు కనిపించవచ్చు. కనిపించినప్పటి నుంచి మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పటి నుంచి ఈ రీడింగ్ మీదే అని అనుకోండి. అప్పటి నుంచి మీకు వర్తిస్తుంది. జెండర్కి కూడా సంబంధం లేదు, ఎవరైనా చూడొచ్చు. సో చూద్దాం. మీ పర్సన్, మీ వ్యక్తి మనసులో ఏముంది, ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏంటి, దేని గురించి ఆలోచిస్తున్నారు, దేని గురించి బాధపడుతున్నారా, లేకపోతే హ్యాపీ ఫీలింగ్సా, సాడ్ ఫీలింగ్సా ఏంటి అనేది చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. సో అబండెన్స్ అని వచ్చింది. చూద్దాం అన్నీ చూసిన తర్వాత కార్డ్స్ మళ్ళీ చూద్దాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలబ్రేట్ గిఫ్ట్స్. చాలా హ్యాపీగా ఉన్నారండి. మీ పర్సన్ మనసులో చాలా హ్యాపీనెస్ ఉంది, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ మనసులో. అన్సీన్ ఓకే. ఇంకా 2 కార్డ్స్ చూద్దాం, ఏముంది అనేది చూద్దాం. ఇంకొక 2 కార్డ్స్. డ్రెస్సింగ్ అప్. ఇంకొకటి లాస్ట్ వన్ చూద్దాం. ప్రపోజల్. సో ఇక్కడ మీ పర్సన్, మీ మనసులో ఉండే వ్యక్తి, మీకు ఇష్టమైన వ్యక్తి ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి, మీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు. అబండెన్స్, ఫస్ట్ది అబండెన్స్. ఓపెన్ యువర్ హార్ట్ టు రిసీవ్ ద అబండెంట్ లవ్ ద యూనివర్స్ హ్యాస్ టు ఆఫర్. సో వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారంటే, మీరు అంటే నా ద్వారా మీ పర్సన్ మనసులో ఏముంది అనేది ఆ యూనివర్స్ నా ద్వారా చెప్పిస్తుంది. మీకు ఏం జరగబోతుంది అంటే, మీకు ఏం జరుగుతుంది, మీ పర్సన్ మనసులో ఏముంది. సో అబండెన్స్ అనేది రాబోతుంది. ఓపెన్ యువర్ హార్ట్ టు రిసీవ్ ద అబండెంట్ లవ్ ద యూనివర్స్ హ్యాస్ టు ఆఫర్. సో మీ పర్సన్ మీకు అబండెంట్ లవ్ అనేది ఇవ్వాలని అనుకుంటున్నారు. అంటే చాలా మంచిగా చూసుకోవాలి మిమ్మల్ని అబండెంట్ లవ్ అనేది ఇవ్వాలి. అది కొలత అనేది మెజర్మెంట్ అనేది లేదు. సో అంత మంచి లవ్, దానికి మెజర్మెంట్ లేదు. సో అట్లాంటి లవ్ని మీకు ఇవ్వాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో వాళ్ళు థింక్ చేస్తున్నారు. అది యూనివర్స్ కూడా మీకు వచ్చేటట్టు చేస్తోంది. అంటే మీ పర్సన్ అంత హ్యాపీగా ఉండాలి, మీరిద్దరి మధ్య లవ్ అనేది, అబండెంట్ లవ్ అనేది ఒక ఇంప్రూవ్ కావాలి బాగా. ఒక అబండెంట్ లవ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ కావాలి. హార్ట్ టు రిసీవ్, మీరు మంచి హార్ట్తో రిసీవ్ చేసుకోవాలి ఆ అబండెంట్ లవ్ని అనేసి అని ఆఫర్ చేస్తుంది యూనివర్స్ కూడా. సో మీ పర్సన్ కూడా అదే థింక్ చేస్తున్నారు. ఒక మంచి ఒక మంచి ఏమంటారు,
ఒక మంచి అబండెంట్ లవ్, ఆనందమైన జీవితం, ప్లెజెంట్ లైఫ్ను అవి అవి అనుభవించాలి. అంటే ప్లెజెంట్గా, ప్రశాంతంగా ఉండి హ్యాపీ లైఫ్ ఉండాలి. హ్యాపీ లైఫ్ మీకు ఇవ్వాలి అని వాళ్ళు అంటే మీ ఇద్దరి మధ్య అలాంటి సిచ్యుయేషన్ ఉండాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అంటే ఎటువంటి బాధలు ఉండకూడదు, ఎటువంటి సాడ్ సిచ్యుయేషన్స్ రాకూడదు. అబండెన్స్ అనేది ఉండాలి, బాగా అబండెన్స్, మాకు అదృష్టం కలిసి రావాలి, మా ఇద్దరికి చాలా మంచిగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ అబండెన్స్ అని చూపిస్తుంది. అంటే వాళ్ళ మైండ్లో అట్లా ఉంది, మీ పర్సన్ మైండ్లో కూడా అట్లా మంచిగా మీతో బాగా ఉండాలి, కలిసిపోవాలి, మంచి లైఫ్ ఇవ్వాలి మీకు అనేసి వాళ్ళు థింక్ చేస్తున్నారు. సెకండ్ వన్ సెలబ్రేట్ వచ్చింది. సో సెలబ్రేట్ అంటే ఏంటి అంటే, టుడే సెలబ్రేట్ ద లవ్ యూ షేర్ విత్ దోస్ హూ మ్యాటర్ మోస్ట్. సో వాళ్ళు మీతో కలిసి ఆ లవ్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది, ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీకు. మీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి, మీతో కలిసి ఎక్కడైనా టైం స్పెండ్ చేయాలి. సో మీతో కలిసి ఎక్కడైనా ఒక మంచి పిక్నిక్ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి. సో టుడే సెలబ్రేట్ ద లవ్ టు షేర్ విత్ దోస్ హూ మ్యాటర్ మోస్ట్. సో ఎక్కడికైనా వెళ్ళి ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలి, మంచిగా అక్కడికి టైం స్పెండ్ చేయాలి మీతో కలిసి. ఎక్కడైనా మూవీకి వెళ్ళొచ్చు, పిక్నిక్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా సరే సెలబ్రేట్ చేసుకోవాలి, సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి. పార్టీకి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా పబ్కి వెళ్ళొచ్చు, క్లబ్కి వెళ్ళొచ్చు, ఇలా ఎక్కడికైనా వెళ్ళి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు, మనసులో చాలా ఎక్కువగా అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో వాళ్ళు హ్యాపీ మూడ్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లోకి వస్తున్నాయి, చాలా హ్యాపీ ఫీలింగ్తో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మూడోది గిఫ్ట్స్. సో లవ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ ద అబిలిటీ టు ట్రూలీ అండర్స్టాండ్ వన్ అనదర్. అంటే ఏంటి గిఫ్ట్ అంటే ఏంటంటే, ఒక ప్రేమలో ఒక మంచి గిఫ్ట్, ఒక గ్రేటెస్ట్ గిఫ్ట్ అంటే ఏంటి అంటే ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడం. అలాంటి గిఫ్ట్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని అంత బాగా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు వాళ్ళు. నేను నిన్ను చాలా మంచిగా అండర్స్టాండింగ్లోనే ఉన్నారు, నీతో అండర్స్టాండింగ్ లవ్లోనే ఉన్నాను. సో నువ్వు చెప్పేవన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి, నిన్ను అండర్స్టాండ్ చేసుకుంటున్నాను, మిస్అండర్స్టాండింగ్ లేదు మన ఇద్దరి మధ్య. సో మంచి గిఫ్ట్ అంటే ఏంటి అంటే, మన ఇద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్, ఒకరినొకరు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అదే ఒక పెద్ద గిఫ్ట్ మనకి అని వాళ్ళు అనుకుంటున్నారు. లవ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ ద ఎబిలిటీ టు ట్రూలీ అండర్స్టాండ్ వన్ అనదర్. సో అంటే నిజాయితీగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేరు, ఒకరి కోసం ఒకరు ఉన్నారు. సో మన ఇద్దరి మధ్య అట్లాంటి బంధం, దృఢత్వం, అలాంటి నమ్మకం, ఆ ఎబిలిటీ, ఆ నమ్మకం అలాంటిది ఉంది మన మధ్య. సో ఆ మిస్అండర్స్టాండింగ్ లేకుండా మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్స్, అంటే మన ఇద్దరి మధ్య అపార్థాలు లేకుండా మంచిగా ఉన్నాం చూడు, అదే పెద్ద గిఫ్ట్. మనం అలా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ, ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకుంటూ అలా ఎంతోమంది జంటలు చాలా విధాలుగా బాధపడుతున్నారు. అలా ఉండకూడదు. మనం చాలా మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరికొకరు గిఫ్ట్స్, అదే గిఫ్ట్. ఇంకా మనం ఒకరికొకరు అర్థం చేసుకున్నామంటే అదే గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ మనకి అని వాళ్ళు మీకు చెప్పాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు. మీ పర్సన్ ఇలా అనుకుంటున్నారు, అదే పెద్ద గిఫ్ట్. అంటే మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరము మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఒకరికొకరం మనం అనేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో నెక్స్ట్ అన్సీన్ అనేది వచ్చింది. లవ్ కెన్ బి బ్లైండ్, ఎన్ష్యూర్ యూ రీనాట్ ఓవర్లుకింగ్ రెడ్ ఫ్లాగ్స్. అంటే లవ్ అనేది ఏంటి? లవ్ కెన్ బి బ్లైండ్. సో అంటే ప్రేమ గుడ్డిది అని అంటారు కదా, ప్రేమ గుడ్డిది అంటారు.
దానికి ఏమీ కనిపించవు. ఆ ప్రేమలో ఉన్నప్పుడు వాటికి ఏమీ కనిపించవు. వాళ్ళకి ఏమీ కనిపించదు. ప్రేమ ఒక్కటే కనిపిస్తుంది. మిగతా చుట్టుపక్కల ప్రదేశాలు ఎవరన్నా ఏమన్నా అనుకోని, వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడుకొని, వాళ్ళ గురించి ఏదైనా గాసిప్స్ చెప్పుకొని దాన్ని అసలు పట్టించుకోదు. డోంట్ కేర్ అనే ఉంటారు వాళ్ళు. సో గుడ్డి అంటారు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ పర్సన్ ఎలాంటి వారు, వాళ్ళు మనకు తగిన వాళ్ళ, మనల్ని నిజంగానే ఇష్టపడుతున్నారా, మనల్ని ఏం మోసం చేయలే, ఇవన్నీ ఏది కానీ ప్రేమలో ఉన్నప్పుడు ఆలోచించరు. సో లవ్ కెన్ బి బ్లైండ్, ఎన్ష్యూర్ యూ రీనాట్ ఓవర్ లుకింగ్ రెడ్ ఫ్లాగ్స్. అంటే దాంట్లో ఈ రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి, కొన్ని కొన్ని అంటే కొంచెం డేంజరస్ది కూడా ఉంటుంది. బట్ వీళ్ళు కనిపించదు, వీళ్ళకి ఏది కనిపించదు. కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు ఉండిపోతారు. ఆ ప్రేమలో ఉన్నప్పుడు కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు అలా ఉండిపోయేసి, అరే నేను ఇష్టపడేదే కరెక్ట్ ప్రేమ, నా పర్సన్ కరెక్ట్ వ్యక్తి అని వీళ్ళు థింక్ చేస్తారు. అంటే వాళ్ళకి తెలుసుకోలేరు దాంట్లో ఏముంది ఏమనేది తెలుసుకోలేరు. దాంట్లో కనిపించదు వాళ్ళకి ఏమీ కనిపించదు. ఆ లవ్లో ఉన్నప్పుడు ఏమీ కనిపించదు. సో అలా నేను వీళ్ళ పర్సన్ థింకింగ్ ఏం ఆలోచిస్తున్నారు, ఏం ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అంటే అదే ప్రేమ అనేది గుడ్డిది. నేను నీలో ఉండే మిస్టేక్స్ నాకు ఏవి కనిపించవు. అంటే నాకు అది నీలో ఉండే ఏదైనా మిస్టేక్స్ కావచ్చు, లోపాలు కావచ్చు, ఏవి కనిపించదు. ఇప్పుడు నేను నిన్ను అంతగా ఇష్టపడుతున్నా. లవ్ అనేది లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, లవ్ ఈజ్ బ్లైండ్, గుడ్డిది, ప్రేమ అనేది గుడ్డిది. సో నాకు ఏమీ కనిపించడం లేదు, నువ్వు అంటే నాకు అంత ఇష్టం, నీలోని రిమార్క్స్ కూడా నాకు ఏమీ కనిపించడం లేదు, నీలోని రెడ్ ఫ్లాగ్స్ ఏవి కనిపించడం లేదు. అంటే ఏమైనా ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, ఇలా చేస్తారు, అలా చేస్తారు అని కొన్ని ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. సో నాకు ఏవి కనిపించడం లేదు. నాకు నువ్వు ఒక్కదానివే, నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు. అంటే మన ప్రేమలో స్వచ్ఛత ఉంది, నేను నిన్ను నమ్ముతున్నాను అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రేమ అంటే గుడ్డిది అన్నట్టు వాళ్ళు మిమ్మల్ని ఏది బ్లేమ్ చేయడం లేదు, అసలు ఏది గమనించడం లేదు అసలు. అంటే నాకు నచ్చింది, నాకు నచ్చినట్లు నేను ఉంటాను. నేను ఎవరి కోసం నేను బతకడం లేదు, ఎవరిని నేను పట్టించుకోను అని ఒక రకమైన మెంటాలిటీతో ఉన్నారు. అంటే ఆలోచన విధానం అలా ఉంది. అంటే దీన్ని చూసేదాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఒకరికొకరము అంతగా ఇష్టపడుతున్నామని అంటే మనము ఒకరి గురించి ఒకరి లోపాలను ఒకరు దెప్పిపొడుచుకోకూడదు, అంటే వేలెత్తి చూపించుకోకూడదు. సో అది ప్రేమే కాదు. ప్రేమ అంటేనే మన లోపాలు కనిపించవు. ప్రేమిస్తున్నారు అని అంటేనే ఒకరి లోపాలు ఒకరు క్షమించుకోవడం, ఒకరి మిస్టేక్స్ ఒకరు క్షమించుకోవడం. దాన్ని మళ్ళీ ఏదేదో భూతద్దంలో లాగా చూపించి నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు ఇట్లా ఉన్నావు, అది చేస్తే అది ప్రేమే కాదు. అంటే దాన్ని ఓవర్లుకింగ్ చేసేసి దాంట్లో ఏదో తప్పులు ఎత్తేసినట్టు అట్లా చేస్తే అది ప్రేమే కాదు. సో మనం అలా ఉండకూడదు అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా మనము అంటే ఇట్లా జరగకూడదు, మా లైఫ్లో ఇట్లా జరగకూడదు అనేసి వాళ్ళు థింక్ చేస్తున్నారు మీ పర్సన్. సో ఇంకోటి నెక్స్ట్ డ్రెస్సింగ్ అప్. సో డ్రెస్సింగ్ అప్ అంటే an opportunity to dress up and party fun times ahead. సో ఇక్కడ వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారంటే మీకు చెప్పాలనుకుంటున్నారు, మంచిగా డ్రెస్అప్ అయ్యి ఇప్పుడు పార్టీ టైం కాబట్టి మంచిగా డ్రెస్అప్ అయ్యి వెళ్దాము. సో ఎక్కడైనా కూడా మంచిగా కనిపించేదానికి, చూసేదానికి మన డ్రెస్ను బట్టి ఎవరైనా మనల్ని గమనిస్తారు. మనం వేసుకునే డ్రెస్సును బట్టి కానీ, మనం వేసుకునే జ్యువెలరీని బట్టి కానీ, మనల్ని వీళ్ళు ఎలాంటి పర్సన్స్ అనేది గమనించేది కూడా మన బిహేవియర్, మన నడవడికే కాకుండా మనం వేసుకునే బట్టలు, జ్యువెలరీని కూడా చూసి వాళ్ళు ఎవరైనా కూడా గమనిస్తారు. వాళ్ళు ఏదైనా కూడా పోల్చుకుంటారు. అంటే ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి పర్సన్స్ వీళ్ళని కనుక్కునేదానికి కూడా మన డ్రెస్సింగ్ సెన్స్, మనం డ్రెస్అప్ అయ్యే విధానాన్ని బట్టి కూడా చాలామంది కనుక్కుంటారు. సో ఇక్కడ an opportunity to dress up and party fun times ahead. సో డ్రెస్అప్ కావడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక ఫన్ టైం అనేది జరుగుతోంది, మనం వెళ్ళాలి,
పార్టీకి వెళ్ళాలి, అక్కడ మనము మన 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 మనం ఏ విధంగా ఎంజాయ్ చేస్తాం, మనం ఏ విధంగా డ్రెస్అప్ అయినాం అన్నీ కూడా చూస్తారు. కాబట్టి మనం వెళ్దాము అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఒక పార్టీకి వెళ్ళాలనో, చాలా బాగా డ్రెస్అప్ అయ్యి బాగా రెడీ అయ్యి పార్టీకి వెళ్ళాలి, మంచిగా ఫన్ టైం అంటే బాగా మంచిగా టైం స్పెండ్ చేయాలి, ఎంజాయ్ చేస్తూ ఫన్గా ఉండి ఎంజాయ్ చేయాలి పార్టీలో అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దాని విధంగానే దానికి తగినట్టే డ్రెస్అప్ కూడా కావాలి, డ్రెస్సింగ్ డ్రెస్అప్ కూడా కావాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో వాళ్ళ మైండ్లో అంటే ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో తెలియదు. సో దీన్ని బట్టి మన కార్డ్స్లో ఏమొచ్చిందో అదే చెప్తాం, వాళ్ళ మైండ్లో ఏముంది ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఇది ఆలోచిస్తున్నారు అని. సో ఇక్కడ మంచిగా డ్రెస్ అయ్యి మంచిగా వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, ఫన్ టైంని మంచిగా ఎంజాయ్ చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇంకా లాస్ట్ వన్ చూద్దాం. ఏంటి లాస్ట్ వన్ అంటే ప్రపోజల్. సో లాస్ట్ వన్ ప్రపోజల్. An offer or proposal in the near future that comes as a surprise. సో మీకు ఒక ప్రపోజ్ చేయాలని, మీకు మీ పర్సన్, మీ మనసులో ఉండే వ్యక్తి మీకు ప్రపోజ్ చేయాలని వాళ్ళు థింక్ చేస్తున్నారండి. అంటే మంచిగా మీకు ప్రపోజ్ చేయాలి ఫ్యూచర్లో, అంటే ఇంకా రాబోయే టైంలో మీకు మంచిగా ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేయాలని వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళ మనసులో మీకు ప్రపోజ్ చేయాలి, మీ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఏ విధంగా సర్ప్రైజ్ అవుతారా, లేకపోతే ఏం జరుగుతుంది, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా వాళ్ళ ప్రపోజల్ని అనేసి వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో an offer or proposal in the near future that comes as a surprise. సో సర్ప్రైజింగ్గా మీకు చేయాలని చూస్తున్నారు. అంటే కొద్ది రోజుల్లో మీ దగ్గరికి ప్రపోజ్ చేయడానికి వస్తున్నారు వాళ్ళు. వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి, మీరు యాక్సెప్ట్ చేస్తారా, మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, అలా చేయాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారు, మీకు ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. సో త్వరలోనే మీకు ప్రపోజల్ని అందచేస్తారు, నియర్ ది ఫ్యూచర్, ఇంకా త్వరలోనే మీకు అందచేస్తారు అని ఇక్కడ ఎనర్జీస్ చూపిస్తున్నాయి. సో ఇదండి ఇవాళ రీడింగు. ఈ ఎనర్జీస్ని మీరు క్లైమ్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి, ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, అలాగే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? సో అలాగే మీరు అఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా నావే, నేను క్లైమ్ చేసుకుంటున్నాను, ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్ అని మీరు అఫర్మ్ చేసుకుంటూ నా కమెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన ఏంజల్ నెంబర్స్ ఏంటి అని అంటే 8877 అని మీరు ఈ ఏంజల్ నెంబర్స్ని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.